హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం పెద్ద మెంతం పచ్చడి చేస్తున్నామండి. టమాటా కాంబినేషన్లో హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ మెంతం తినడం, రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుందండి. అలాగే కాలేయం మరియు గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. మనకు ఆకలిని కూడా బాగా పెంచుతుందండి. ఎన్నో రోగాల నుండి నయం చేస్తుంది. అలాగే మనం చురుగ్గా యాక్టివ్గా ఉండడానికి కూడా కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇలా పెద్ద మెంతం పెద్ద కట్టని ఇలా కట్ చేసుకొని తుంచేసుకొని వాష్ చేసుకోవాలి. అలాగే మిరపకాయలని, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి ఒక గడ్డ, కొద్దిగా పిడికడంతా చింతపండు, నువ్వులు, ఇవన్నీ అన్నీ సిద్ధం చేసుకుందామండి. ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే వెళ్దాము. ఇలా మెంతం కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాము. 4 టమాటాలు, ఒక 2 స్పూన్లంతా జీలకర్రను అయితే దూరగా వేయించుకుందామండి. సిమ్లో పెట్టేసి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. జీర్ణక్రియకు బాగా మెరుగుపడుతుందండి. ఇలా మనము పిల్లలకు కూడా తినడం అలవాటు చేయాలి. నువ్వులను కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం ఇవి ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చీలని తుంచేసి 1 స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఇంకా వేరే కర్రీ అవసరం లేదు. ఈ మెంతి కూర పచ్చడి వేసుకుంటే అన్నం మొత్తం తినేయొచ్చండి. నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి. మనం దీంట్లో వాటర్ వేయం కాబట్టి మనకి నిల్వ ఉండే పచ్చడిలాగా కూడా తినేయచ్చు. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, గుప్పడన్ని పచ్చిమిర్చిలు కూడా వేసేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి పచ్చిమిర్చి స్మెల్ అనేది ఉండదండి. ఇందులోనే ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసేసాము. ఎల్లిపాయలతో కూడా హెల్త్కి చాలా మంచిది. ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ చల్లారనిద్దామండి. సేమ్ అదే కడాయిలో మెంతి కూరను వేసి ఒక పెద్ద కట్ట అండి ఆయిల్ 2 స్పూన్లు వేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, దగ్గర పడాలి మనకి. సిమ్లో పెట్టేసి దగ్గర పడే వరకు ఫ్రై చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక మనం టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర అవుతుందండి. స్మెల్ రాకుండా ఉండాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తామండి. అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది. మనకేం తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. పిడికడంతా చింతపండు నానబెట్టి వేసుకున్నాము. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు 4 టమాటాలు వేసి ఇందులో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం ఉడికిద్దాం. సిమ్లో పెట్టాలండి. అంటే ఏవి కూడా మాడకుండా మనం ఉడికించుకుంటే మనకు ఆ స్మెల్ ఉండదండి, మాడిపోయిన స్మెల్. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలని ఉడికించేద్దాం. ఇంతలోపు మనం మసాలాలన్నీ చల్లార్చుకొని అన్నీ రెడీగా పెట్టేసుకొని, మనకి ఇది మెంతం తుంచడమే పని అండి, ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లిలో కొద్దిగా సాల్ట్ వేసాము. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మనం జీలకర్ర,
నువ్వులు ఇందులోనే ఉన్నాయండి. ఇవి వేసేసి మిక్సీ పట్టాలి. జీలకర్ర నువ్వులను అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నాను. మా దగ్గర రోల్ చిన్నగా ఉందండి. పెద్దగా ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసామనుకోండి బరకగా రుబ్బుకోవాలి. ఏ పచ్చడైనా పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా బరకగా మనకి ఆ మెంతం అవన్నీ తలుగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఎండుమిర్చి ఫ్రై అయినాయి, మిక్సీ పట్టేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసేసాం. పచ్చిమిర్చి వెల్లుల్లి అది దాంతోపాటు మెంతం కూడా వేసేస్తున్నాము. మెంతం మరియు చింతపండు వాటర్ వేయకుండా బరకగా మనం రుబ్బుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు టమాటాలు కూడా చల్లారిపోయినాయి, అవి కూడా వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టాలి. సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించిందండి, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. బరకగా రుబ్బామండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి మనం కరివేపాకు కూడా వేసి పోపు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు నూనె వేడైనాక వేసేసాము. ఇందులోనే కరివేపాకు లేతది వేసేసి ఈ పోపు అనేది పచ్చడిలో వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం పచ్చడి ఇందులో వేసేసి కలిపేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. సూపర్ యమ్మీ పచ్చడి, మెంతం కూర పచ్చడి అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్.